బీసీలకు సింబల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బీసీల జెండా ఎత్తుకున్నది హనుమంతన్న. ఆయన కనుక బీసీ జెండా ఎత్తుకోకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆ బీసీ అన్నాక అందరు కలిసి తొక్కిరు. అయితే ఆయన పేరు మాత్రం స్థిరస్థాయినటువంటి దగ్గరుండి మేము చూసినాం. ఒకటి పార్లమెంటరీ ఓబీసీ కమిటీ కోసం కష్టపడ్డాడు. అది కాని పని. డిపార్ట్మెంట్ లేకుండా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేయరు. కానీ సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ నొప్పించి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. అది చాలా మైల్ స్టోన్. ఇక రెండవది ఐఐటి ఐఎంలో రిజర్వేషన్లు వద్దని సుప్రీంకోర్టు చెప్తే ఆయన కష్టపడి పార్లమెంట్ సభ్యులను కూడగట్టి సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ నొప్పించి ఐఐటి ఐఎంలో సీట్లలో రిజర్వేషన్లు పెట్టడంతో మనోళ్ళు చాలా మంది లక్షల మంది ఈరోజు ఐఐటి ఐఎం అవుతారు. అట్లాంటి హనుమంతన్న గారికి, అదేవిధంగా వినయ్ కుమార్ గారు మన రిజర్వేషన్లను తగ్గించారు. 34 నుంచి తగ్గిస్తే వెంటనే సుప్రీంకోర్టు పోయి ఈ ఒకవైపు ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడాడు. ఇక్కడ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చాము. ఒక్క దఫ ఖచ్చితంగా ఈ 34% ఇవ్వాలని చెప్పి అంటే అప్పుడు ఆయన కేసును ఆయన మంచి సమర్థులైన అడ్వకేట్ నెట్టారు, వాదించాడు. 34% ఆటోమేటిక్ గా కంటిన్యూ చేయించారు. అట్లాంటి వినయ్ కుమార్ గారికి, మళ్ళా వాళ్ళ ఫాదర్ శివశంకర్ గారు, ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అనేక బీసీ మీటింగ్ లోపల యువతను ప్రోత్సహించి, కొత్త విద్యార్థులను ప్రోత్సహించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఆయన పడ్డ కష్టం చాలా గొప్పది. 86 లోపలనే ఆయన చాలా రిస్క్ తీసుకున్నారు. అట్లాంటి శివశంకర్ గారి తనేడు వినయ్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద చాలా మంది ఉన్నారు. ప్రతి బీసీ సంఘాల నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి అంకిత భావంతో ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి ఇంతవరకు ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మన అందరిది హనుమంతన్న చెప్పారు, వినయ్ కుమార్ చెప్పారు, అన్ని వర్గాల వాదనలు మనం విన్నాం. ఒకటే ఇప్పుడు మన ముందున్నటువంటి సవాల్, 42% రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీలు అమలు కావాలి, విద్యా ఉద్యోగాలలో అమలు చేయాలి. ఇందుకు సరి అయినటువంటి విధానాలు ఏంటిది? దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి భిన్నాభిప్రాయాలు అనడం కంటే డిఫరెంట్ ఒపీనియన్స్, మార్గాలు. ఒకటి లోకల్ 2 బిల్లులు సపరేట్ గా పెట్టారు. ఆ 2 బిల్లులు సపరేట్ గా పెట్టినప్పుడు మేము కూడా ముఖ్యమంత్రితో మాట్లాడాం. ఒక బిల్లును మనం లోకల్ గా అమలు చేయవచ్చు, ఒకటి ఇష్యూను అది సెంట్రల్ లో పోయి 9th షెడ్యూల్ లో పెట్టాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. ఎన్ని రోజులు సుప్రీంకోర్టు అడ్డం జరుగుతుంది, ఎన్ని రోజులు ఈ పార్టీలన్నీ కూడా ముసలి కన్నీరు గారుస్తాయి. అందుకే ఒకసారి ఇష్యూ మీద తాడో పేడో యుద్ధం జరగాలి సమాజంలోని మన ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ 2 పెట్టాలి. రాహుల్ గాంధీ గారి ఆ చిత్తశుద్ధి ఎవరు శంకించడం లేదు. ఆయన బీసీలకు విప్లవ నారాయణ ఇచ్చారు, దేశంలో రైల్చారు. అందుకు అందరం అభినందిస్తున్నాం. కానీ ఇక్కడ స్థానికంగా ఒక ఇష్యూ వచ్చింది. ఇక్కడ బీసీ వాదం బలంగా ఉంది. ఈ బీసీ వాదాన్ని ఒక్కసారి ఇక్కడ మనం ఈ వాదంతో ఈ బీసీలో రగులుకున్న ఈ అగ్గిని మండిస్తే కేంద్రం గాని, సుప్రీంకోర్టు గాని, ప్రజాస్వామ్య వ్యవస్థ గాని గదేలాడాలి. అదే అందరి కోరిక. అందుకే మనం అందరం ఏం చేయాలని మార్గాల కోసం ఆలోచిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీద కొంత డౌట్ ఉంది, రాహుల్ గాంధీ మీద డౌట్ లేదు, కాంగ్రెస్ పార్టీ మీద డౌట్ లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాల మీద కొంత డౌట్ ఉంది. ఆయన నామినేటెడ్ పోస్టర్లు ఇవ్వలేదు. పోస్టింగ్లల్లా చుట్టుపక్కల హైదరాబాద్ పరిసరాల లోపల డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ పోస్టర్ల ఒక్క బీసీకి ఇవ్వలేదు. ప్రాముఖ్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వడం లేదు. ఆయన అక్కడక్కడ మాట్లాడినటువంటి కొన్ని గతంలో మాట్లాడినటువంటి విధానాలను చూసి కొంత డౌట్ ఉంది. రెండోది ఆయన అనుసరించే ప్రక్రియ కొంత డౌట్ ఉంది. ఏం చేయాలి? బిల్లు పెట్టాం, అందరినీ కలుపుకొని పోవాలి. పార్టీలో పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పడితే, అదేవిధంగా మేధావుల సదస్సు ఏర్పడితే, అన్ని కుల సంఘాలు, ఇలా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు బలంగా ఉన్నాయి. ఈ బీసీ వాదం ఒకరితో రాలేదు. అన్ని సంఘాలు పటిష్టంగా నాయకత్వం పెంచుకుంటా పోరాడుతుంటే బీసీ వాదం వచ్చింది. అందరి అభిప్రాయం ఏం చెప్తారు? మీకు 42 ఎట్లీలో పెట్టాలనే చెప్తారు. నరేంద్ర పిలిచిన ఆయన అదే చెప్తారు. రామకోటి పిలిచిన, నందగోపాల్ పిలిచిన, గుజ్జర్ కృష్ణ పిలిచిన, సత్యం పిలిచిన, ఎవరిని పిలిచినా వాళ్ళందరూ ఏం చెప్తారు? 42ని ఎట్లా అమలు చేయాలనే చెప్తారు. అందుకు మార్గాలు చెప్తారు.
ఆ వాదనలు వినకుండా ఏకపక్షంగా పోతే డౌట్స్ వస్తున్నాయి అందరికి. అందుకే మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గారికి అందరిని కలుపుకొని తీసుకోపో, మమ్మల్ని కలుపుకొని పోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. గతంలో మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు చోటటి వినయ్ కుమార్ చెప్పారు ఉద్యమం జరగలేదని. 2 సార్లు మండల్ కమిషన్ అప్పుడు రాష్ట్ర బంద్ జరిపారు. 180 మందిని జైళ్లలో పెట్టారు. సమసంగ్రామ పరిషత్ 86 అప్పుడు ఒకసారి బంద్ జరిపాం. 2007లో విద్యా సంస్థల రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు స్టే ఇస్తే బంద్ జరిపితే అన్ని పార్టీలు పోటీ పడి బంద్కు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రం లోపల ఓ మూమెంట్ వచ్చింది. ఈ రోజు బీసీ వాదం బలంగా ఉన్నది. తాడో పేడో న్యాయ వ్యవస్థతోటి, ప్రజాస్వామ్య పార్టీలతోటి, ప్రభుత్వాలతోటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి తేల్చుకుందాం, బంధువులు జరుపుదాం, అగ్గి మండిద్దాం అని చెప్పి బీసీలందరూ కళాగా సిద్ధంగా ఉన్నారు. మేము ఒకసారి ఏంటిదో తెలుసాలి. మాకు ప్రతిదానికి సుప్రీంకోర్టు అడ్డం జరుగుతుంది, హైకోర్టు అడ్డం జరుగుతుంది, పార్టీలు మొసలి కన్నీళ్లు గారుస్తారు. బీసీలు అంటే మేము ఇంత చిన్న చూప. ఒక్కసారి మీ రిజర్వేషన్ ఇష్యూ మీద సరి అయిన విధానం అవలంబిస్తే అందరిని కలుపుకొని పోతే అందరు మద్దతు ఇస్తారు. మద్దతు ఇవ్వనోడు వీడవులవుతాడు. తెలంగాణ మూమెంట్ ఎట్లయింది? అందరు పార్టీలకు అతీతంగా అందరు తెలంగాణ మూమెంట్ పోటీ పడి ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా ఈ మూమెంట్ లో అన్ని పార్టీలు రాక తప్పదు, అనివార్యమని చెప్పి మీ అందరికి అట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేద్దాం. హనుమంతన్న కూడా లీడ్ తీసుకొని ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు, మీరు చొరవ తీసుకోండి. మీ ఎంబడి మద్దతు ఇస్తాం మేము. ముఖ్యమంత్రి గారు కరెక్ట్ ప్రాసెస్ లో పోవాలి. కరెక్ట్ ప్రాసెస్ లో డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ అందరు కోరుకునేది 42 కావాలని. ఉద్యోగాలల్లో సర్పంచ్ వల్ల ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, చైర్మన్లు మీరే, ఎంపీలు మీరే. మేము సర్పంచులు అయితే కూడా ఓర్వరా? దీనికి అనేక ప్రక్రియలు అడ్డంకులు సృష్టించే కథలు పడతారా? అందుకే మేము ఒకటే కోరుతున్నాం, 42కు అందరూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రతి బీసీ జై తెలంగాణ ప్రేమన్నారు. పుట్టే ప్రతి బిడ్డ జై తెలంగాణ అనుకుంటూ పుట్టారు. ఇప్పుడు కూడా పుట్టే ప్రతి బిడ్డ జై బీసీ అనేటటువంటి వాదం గ్రామాలలో ఉన్నది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను అందరిని ఒకసారి మనం ఉండబెడితే అది పర్మనెంట్ గా ఒక చరిత్ర ఉండిపోతుంది. రాజ్యాంగాన్ని సవరిస్తారు, చట్టసభలో ఇదే పునాదితోటి చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తాయి. అన్ని న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు వస్తాయి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయి. తెలంగాణ ఒకసారి ఎగిసి పడాలి దేశంలో. ఎందుకంటే తమిళనాడులో పెరియార్ నాయకత్వం లోపల ఒక మూమెంట్ వచ్చింది బాగా. అయితే జయలలిత ఎప్పుడైతే 69% రిజర్వేషన్ పెట్టిందో ఆమె పార్టీలు మద్దతు ఇచ్చాయి, అందరు మద్దతు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నరసింహారావు కూడా మద్దతు ఇచ్చారు. ఆమె ఢిల్లీలో కూర్చొని 69% అయినాక నేను ఢిల్లీ నుంచి ఇడిచిపెట్టిపోతాను. అట్లా అది ఒకటే కాదు, తమిళనాడులో బంద్లు జరిపింది, రస్తా రోకలు జరిపింది, రైలు బంద్ చేసింది. తమిళనాడు అంటే ఏంటిదో ఢిల్లీ గదగద రాలేటట్టు చేసింది. మనం కూడా ఢిల్లీ గదగద రాలేటట్టు తెలంగాణలో ఉద్యమం చేస్తే తెలంగాణ ఉద్యమంలో రాటిదేలేరు మనలు. ఒక్కసారి బీసీలు అంటే ఏంటిదో దేశానికి తెలంగాణ చూపించారు. అదే మా కోరిక. అందుకోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపయోగించుకోండి. రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు సిద్ధంగా ఉన్నారు, బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. మాకు కావాల్సింది 42. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, లోకల్ బాడీ రిజర్వేషన్లకు స్థానికంగా రాజ్యాంగం లోపల ఆల్రెడీ ఉన్నది, జనాభా లెక్కలు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది. నోటిఫికేషన్ ఇస్తే జరపొచ్చారని దీని మీద కూడా చర్చ జరగాలి. న్యాయ నిపుణులతోటి, ఎక్స్పర్ట్ తోటి చర్చ జరపాలి. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో అయితే ఖచ్చితంగా రాజ్యాంగానికి 9వ షెడ్యూల్ పోవాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగం 9వ షెడ్యూలే కాదు, రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చైనా బీసీలు ఈ దేశంలో మా వాటా కోసం జరిగే ఈ పోరాటంలో మిలిటెంట్ పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి బీసీలంటే ఎన్ని రోజులు మమ్మల్ని బిచ్చగలలేక చూస్తారు, ఎన్ని రోజులు మిమ్మల్ని అడుక్కోవాలి. కోర్టులు అడ్డం కలుగుతాయి, రాజకీయ పార్టీలు మొసలి కన్నీళ్లు వేస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలేని తనంతో చూస్తారు. ఒక్కసారి మేమంటే ఏంటిదో చూపించాలి, ఈ ఇష్యూ మీద చూపించాలని ఉంది. కాబట్టి ఈ ఇష్యూను కరెక్ట్ డీల్ చేస్తే ప్రభుత్వం అందరి మద్దతు ఉంటుంది. 42% తోటి ఎన్నికల కోసమని మీరు ముందుకేయాలి.
అందుకోసం ప్రజలందరూ ఇవ్వడానికి మద్దతు సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా చాలా గట్టిగా నినాదం ఇచ్చాడు. దానికి అనుగుణంగా పోతే బీసీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు దీని ప్రతిపాదన మీద పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో రిజర్వేషన్ పెట్టాలనే ఇష్యూ కూడా ఈ సందర్భంగా రేజ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలన్నీ కూడా దిగొస్తాయి. న్యాయ వ్యవస్థగా సుప్రీంకోర్టులో ఇంతవరకు బీసీ సీజే కాలేదు, జడ్జీలు లేరు, అన్యాయం జరుగుతుంది. అక్కడ జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో ఒక్క బీసీ లేడు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. అడుగడుగున బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తాడో పేడ తెలుసుకోవాలంటే ఒక్కసారి తెగింపుతో బీసీలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని డైవర్ట్ చేయకుండా ప్రాపర్ గా తీసుకొని పండి దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ వ్యవస్థలను మెడలు వంచి బీసీల వాటా బీసీలకు వచ్చేటట్టు చేద్దామని చెప్పి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంది, పోరాటం చేద్దామని ఉంది. రాష్ట్ర బంధులు పిలిపివ్వడానికి, రైళ్లు ఆపడానికి, బస్సులు ఆపడానికి, ప్రజా బంధులు జరపడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మొన్న వారు ఫోన్ చేస్తున్న పల్లెటూరు ఆయన అన్నా మీరు హోటల్లో కూర్చొని మీటింగ్లు వెళ్తున్నారు బాగానే ఉన్నది కానీ బంధు పిలుపులన్నా అప్పుడు ఒక్కరిని రాజకీయ నాయకులను నిర్ణయం, పార్టీలను నిర్ణయం, మన సత్తా ఒకసారి చూపెట్టాలి, సుప్రీంకోర్టుకు చూపెట్టాలి, అన్ని రాజకీయ పార్టీలకు చూపెట్టాలి. ఎన్ని రోజులు ఇచ్చామడుతాం, అన్ని రంగాల్లో మనకి వాటా మనకి ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారే అంటున్నాడు ఎవరి వాటా వాళ్ళు జనాభా ప్రకారం ఇవ్వాలని. మన వాళ్ళకి కూడా జ్ఞానోదయమైంది, అన్ని పార్టీలకు కూడా జ్ఞానోదయం చేయాలి. విచ్చం వద్దు, వాటా కావాలని మనం పోరాడాలి. అందుకోసం తెగించి పోరాడానికి సమయం ఆసన్నమైంది. ఈ బీసీ వాదం బలంగా ఉంది, దీన్ని ఇప్పుడే ఉపయోగించాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి దీన్ని కరెక్ట్ ప్రాసెస్ తీసుకుపోవాలని, దీని మీద అఖిలపక్షము బీసీ సంఘాలు మేధావులతో చర్చలు జరిపి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని దాని మీద చొరవ తీసుకోవాలని హనుమంతన్నకు చెప్తూ అందరి కోరిక దీని మీద భిన్నాభిప్రాయాలు లేవు. 42% ఎట్లా అమలు చేయాలి. ఎన్నికల ఘోరమే 42%తో పోవాలి. దాని మీద భిన్న అభిప్రాయం లేదు. ఇప్పుడు నరేంద్ర పెట్టింది కానీ ఇంకోరు పెట్టినా కానీ ఎవరు పెట్టినా అందరి అభిప్రాయం అదే. ప్రధానమంత్రి దృష్టికి అఖిలపక్షం పెట్టి తీసుకుపోవాలని. అందుకే కదా ఒక్కసారి అగ్గి మండిస్తేనే వ్యవస్థ లోపల గుర్తింపు వస్తుంది. కానీ తెలంగాణ ఎట్లయింది, అందరూ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి అగ్గి అయిపోయారు. మనోళ్ళు అందరూ బలైపోయిన 1200 మంది. మన కోసం నన్ను బలై కావాలని నేను అడుగుతలేదు. మండియాల వ్యవస్థను ఒకసారి బంద్ జరిపి రైళ్లు ఆపి బస్సులు ఆపి బంధులు జరుపుతుంటే కేంద్రానికి శకలు తగ్గుతాయి, అన్ని పార్టీలకు శకలు తగ్గుతాయి. అటు ఇటున్న పార్టీలు కూడా దారికి వచ్చేస్తాయి. తెలంగాణ మూమెంట్ ఎట్లా వచ్చిందో అన్ని పార్టీలు ఇక్కడ కూడా అన్ని పార్టీలు అట్లా రావాలని, అందుకోసమే అందరి తపన అని చెప్పి గుర్తు చేస్తూ ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి మనం ఎవరైనా కూడా భిన్నాభిప్రాయాలు వద్దు, ఒకటే అభిప్రాయం 42% అమలు చేయాలి. ఎన్నికలంటే పోతే 42%. ఈ డిమాండ్ విధంగా భవిష్యత్తు లోపల బీసీ బిల్లు రావాలి, చట్టసభలో రిజర్వేషన్ కూడా పెట్టాలని చెప్పి ఇది పునాది కావాలని కోరుకుంటూ అందరికి ఆ దిశగా పయనిస్తామని హనుమంతన్న తప్పనిసరి దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.